వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా ప్రత్యేకమైనటువంటి రచ్చ జరగడానికి కారణమైనటువంటి లడ్డూ విషయంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్లాన్లో వైవి సుబ్బారెడ్డి గారు ఆయనకి రివర్స్ అయ్యేలాగా బూమ్ ర్యాంక్ జరుగుతున్నట్టుగా వస్తున్న వార్తల వెనుక వాస్తవం ఏంటి, మేడం అభిప్రాయం ఏంటి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే అండి. సో జగన్ వేసినటువంటి ప్లాన్లో వైవి సుబ్బారెడ్డి గారు ఆయనకి రివర్స్ బూమ్ ర్యాంక్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అవుతుందట ఆయన విషయంలో. ఏంటండి ప్రస్తుతం ఆ వార్త వైరల్ అవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు తిరుపతి లడ్డూలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెయ్యాలి, అది అందరూ అదే చెప్తారు. ఓకే, కౌగి సరే, ఆవు నెయ్యి అనే ఒక భ్రమతో మనం 450 రూపాయలకి ఆవు నెయ్యి వస్తుంది అనే ఒక భ్రమలో మనం లడ్డూలు తయారు చేయించేసేసి పంచిపెట్టేస్తాం. ఇది మొదటి తప్పు ఈ లడ్డూ వివాదంలో. ఫస్ట్ పాయింట్ ఇది పక్కన పెట్టేస్తే ఈ 450 రూపాయలకి నెయ్యిలో అసలు ఏముంది? జంతువులు కొవ్వు ఉందా, పామాయిల్ ఉందా, ఇంకొకటి ఉందా, ఇంకొకటి ఉందా? అప్పట్లో అసలు కెమికల్ అనే గోల లేదు. ఇప్పుడు రిపోర్ట్ వచ్చాక వచ్చింది కెమికల్ అనే గోల. అంతకుముందు కల్తీ. ఏం కల్తీ అంటే నెయ్యిలో ఈ జంతువులు కొవ్వు కలిపారు అనేది ఫస్ట్ వచ్చిన మాట. సరే, చివరికి అడు తిరిగి ఇటు తిరిగి వీళ్ళు మాట్లాడి వాళ్ళు మాట్లాడి సరే మన మనుషులు మాట్లాడుకోవడం ఎందుకు, మిషన్లకు అప్పచెప్దాము పని అని చెప్పి మిషన్కి అప్పచెప్పారు. మిషన్ ఏం చేసింది? ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పడానికి ప్రస్తుతానికి ఆధారాలు లేవు, ఇంకా పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ అసలు కొవ్వు సంగతి పక్కన పెడితే ఉన్నదంతా కల్తీయే, అంటే రసాయనాలే ఉన్నదంతా అని ఇచ్చింది ప్రాథమికంగా ఇస్తే వీళ్ళు కొవ్వు లేదన్నారు కాబట్టి మొన్నటిదాకా కొవ్వు కలిసింది అని కొవ్వెక్కిన వాళ్ళు కొవ్వెక్కిన మాటలు మాట్లాడారు. కానీ కొవ్వు కలవలేదు అని వచ్చింది కాబట్టి మేము సేఫ్లో ఉన్నాం, మేము సేవ్ అయిపోయాము అని చెప్పి వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. అరే వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చుకోవడం ఏంటి, దీనికోసం ఎంత గందరగోళం జరగడం ఏంటి అని చెప్పి అప్పుడు నిద్రలేసి తెలుగుదేశం వాళ్ళు ఏవో 4 పోస్టర్లు వేశారు. లేదు అసలు ఉన్నది కొవ్వు సంగతి పక్కన పెడితే కొవ్వు కంటే నష్టమైన రసాయనాలు అని నోరులు తెరిచి మాట్లాడటానికి వీళ్ళు ఓపిక లేక వీళ్ళు పోస్టర్లు వేశారు. పోస్టర్లో ఫ్లెక్సీలో కట్టారు. కడితే దాని మీద వివాదం అయ్యి అంబటి రాంబాబు బూతులు మాట్లాడటం, ఆయన జైలుకి వెళ్ళడం, అన్నీ ఆ తర్వాత ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టుకోవడం అన్నీ జరిగిపోయినాయి. సరే, ఇదంతా ఇంతవరకు బాగానే ఉంది కదా. సరే, దీనిలో ఏ పార్టీకి మైలేజ్ వచ్చిందో తర్వాత విషయం. కానీ ఇప్పుడు అసలైన గొడవ ఏమొచ్చింది అంటే కొవ్వు కలవలేదు, కల్తీ లేదు అని చెప్పి జగన్ చెవులో ఇల్లు కట్టుకుని చెప్తున్నాడు, ఊరు తిరిగి చెప్పి మీరు కూడా చెప్పండిరా బాబు అని చెప్పి పార్టీ వాళ్ళకి చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు? కల్తీ జరిగిన మాట వాస్తవమే అని వైవి సుబ్బారెడ్డి పేరు పెట్టాడు. అప్రూవరో లేకపోతే కాదో తెలియదు, కానీ ఆయన అయితే ఆ మాట చెప్పేశాడు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఆయనేమో కల్తీ జరిగిందంటాడు అధినాయకుడు, ఈ కింద చోటా నాయకులేమో కల్తీ జరగలేదు, ఆయనేమో కల్తీ జరిగిందంటాడు, వీళ్ళేమో కల్తీ జరగలేదంటాడు. ఎట్లా? ఎన్నిటికన్నా అందరికంటే ఇప్పుడు దీని దృష్టిలోంచి పక్కకి వెళ్ళిపోవాలి అనుకుంటున్న వ్యక్తి ఎవరంటే వైవి సుబ్బారెడ్డి. ఎందుకు అంటే ఇప్పుడు ఏవో చాలా డబ్బులు చేతులు మారాయి. నెయ్యి ప్రమాణాలతో కూడిన నెయ్యి కాదు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ ప్రమాణాలతో కూడిన నెయ్యి కాదు అనుకున్నప్పుడు, స్వచ్ఛమైన నెయ్యి కాదు అనుకున్నప్పుడు, కల్తీ నెయ్యి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక కాంట్రాక్టరు తనకే కాంట్రాక్ట్ వచ్చేలాగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కాస్త చేతులు జేబులు తడుపుతాడన్న సంగతి వాస్తవమే కదా.
అందరికీ తెలిసిందే కదా. అలా తడపగా ఆళ్ళకీళ్ళకి ఎవరి వాటాలు వాళ్ళు తీసుకోగా వైవి సుబ్బారెడ్డి గారి వాటాని వైవి సుబ్బారెడ్డి గారి ఖాతాలో వేసుకుంటే బాగోదు కాబట్టి వాళ్ళు పిఏ ఖాతాలో వేయించారు. ఇప్పుడు అది కూడా బయటకు వచ్చింది. 4,65,00,000 పిఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. 5 కోట్లు. ఒక పిఏ జీతం ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 50,000 ఉంటుంది. ఆమ్యామ్యాలు కలిపితే ఇంకొక 50,000 ఉంటుంది. ₹1,00,000 ఉంటుంది. వాడు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తే 4 కోట్లు డబ్బులు రావాలి? ఇప్పుడు ఇది బలమైన సాక్ష్యమై కూర్చుంది. అందుకని వైవి సుబ్బారెడ్డి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఈ కొంచెం జాగ్రత్తగా మాట్లాడే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడట్ల. ఇది ఇక్కడ గొడవ. అంటే ఈయనే ప్రథమ శత్రువు కింద తయారవుతున్నాడా? మరి జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి ప్యాలెస్కి వెళ్తే ఏమి ఇసిరి కొడతాడో మొహం మీద చూడాలి. అంటే బంధువు ప్లస్ మంచి పదవి ఇచ్చారు. ఏమైనానండి, ఇప్పుడు అడ్డొచ్చిన వాళ్ళని ఏం చేస్తారో అందరికీ ప్రపంచానికి తెలిసిన విషయమే. అక్కడ బాబాయి లేదు, తల్లి లేదు, ఎవరూ లేరు. అందుకని ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు జగన్ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ పెట్టుకున్నారు. మా మీద అనవసరంగా అభాండాలు వేశారు, అసలు జంతు కొవ్వు లేదు అని నివేదిక వచ్చింది సైంటిఫిక్గా. మమ్మల్ని ఇప్పటిదాకా ఆడిపోసుకున్నారు కదా, ఏంటి మరి సంగతి అని నిలదీద్దాం అనుకున్నాడు నెడ్ రోడ్లో. దాని మీద కాస్త వైవి సుబ్బారెడ్డి గారు ఆశల మీద నీళ్లు చల్లాడు. ఇది మధ్యలో క్షమాపణ అంశం ఏంటండి? మరి క్షమాపణలు చెప్పాలి పబ్లిక్గా, ఎందుకంటే మీరు అందరినీ కావాలని టార్గెట్ చేసి మాట్లాడారు, లేని కల్తీ ఉందన్నట్టుగా చూపించారని జగన్మోహన్ రెడ్డి గారు సారీ అడుగుతున్నారట కదా. అవును, ఆయన ఏంటంటే కింద పడ్డా నాదే పై చేయి అన్నట్టు ఉండాలని ఉంది ఆయనకి. అంటే ఇది తుది నివేదిక అని చెప్పాల వాళ్ళు కూడా, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా, మన సైంటిఫిక్ అది రీసెర్చ్ సెంటర్ ల్యాబ్ నుంచి వచ్చింది, ఇది ఫైనల్ అని చెప్పాలా, ఇంకా ఉంది అని చెప్పి ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చారు. మా జగన్మోహన్ రెడ్డికి తుది నివేదిక వచ్చేదాకా కూడా మింగుడు పడట్లేదు. అందుకని ఈ లోపు వేసేసేయాలి, బట్టగాల్చి మీద వేసేసేయాలి. అంటే ఈ గ్యాప్లోనే క్రెడిట్ తీసుకోవాలి. అంటే ఏదైనా పార్టీకి లాభం కలిసే అంశమే తప్ప వేరేదేం లేదా? అంతేగా ఏం చేసినా. ఇప్పుడు ఇక్కడ భక్తుల మనోభావాలు ఏంటి, ఈ లడ్డూ సంగతి ఏంటి, అరే ఇంత దేవుడితోటి పెట్టుకున్నాము, దేవుడి లడ్డూ గురించి కల్తీ చేసాము, అసలు ఆ పాప బీతే లేదు. లేనోళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటారు, ఒక పార్టీ ఒక సీఎంగా ఉండి నడిపించిన తర్వాత ప్రజల భావాలన్నా ప్రతిదీ చాలా క్షుణ్ణంగా చూడాలి. డబ్బులు కావాలండి. ఇప్పుడు సెంటిమెంట్లు కూడు పెడతాయా చెప్పండి? తెలుగు సినిమా సెంటిమెంట్లు ఏమన్నా ఎప్పుడన్నా ఎవరికన్నా అన్నం పెట్టినట్టు కనిపించినాయా మీకు? సెంటిమెంట్ కాదు కదా, మాకు కావాల్సింది లెక్క. సాయంత్రం అయ్యేసరికి గల్లా పెట్టి నిండిందా లేదా అన్నది మాకు కావాలి. గల్లా పండి నిండింది. అప్పుడు ఇప్పుడు లెక్కలు అడుగుతున్నారు. ఇప్పుడు పాపం పండుతుందా లేదా, అదే కదా ఇప్పుడు లెక్కలు అడుగుతున్నారు. నేను ఎందుకు చెప్పాలి? వాళ్ళు గల్లా పెట్టే లేదు అంటే అయిపోలే. అది ఆయన స్ట్రాటజీ. ఆయన స్ట్రాటజీకి ఇప్పుడు ఈయన కాస్త విఘాతం కలిగించినట్టు అయింది. అంటే ఆయన చేసే హోమంలో ఈయన నెయ్యి పోస్తూ ఉన్నారు, అంతేనా? అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.